ప్రభుత్వ బడుల్లో ప్రైవేటు వ్యక్తుల దందా పేరుతో ఐ న్యూస్ ప్రసారం చేసిన గ్రౌండ్ రిపోర్ట్ విద్యాశాఖలో ప్రకంపనలు రేపుతోంది. ప్రైవేటు వ్యక్తుల దందాపై విద్యాశాఖ కమిషనర్ ఆరా తీశారు. దీంతో కర్నూలు జిల్లా విద్యాశాఖ సిబ్బందిలో అలజడి మొదలైంది. ఐ న్యూస్ తో మాట్లాడిన కర్నూలు డీఈఓ శ్యాముల్ పాల్ మోసగాళ్ల ముఠాపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆ గ్యాంగ్ తో చేతులు కలిపిన విద్యాశాఖ సిబ్బందిపైన చర్యలు తప్పవన్నారు. డీఈఓ శ్యాముల్ పాల్ తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ప్రైవేటు వ్యక్తుల పేరుతో ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి విద్యాశాఖ మొత్తం కదులుతోంది. అయితే మొత్తంగా దీని వెనుక ఎవరెవరు కుట్రదారులు ఉన్నారు, ఎవరు ఈ యొక్క అక్రమాలకు పాల్పడుతున్నారు అన్న దాని మీద చర్చ మొదలైంది. ఏదైతే బాధ్యులు ఉన్నారో వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా విద్యాశాఖ సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతోంది. ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో కర్నూలు డీఈఓ పాల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు చెప్పండి, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం అన్న దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు, ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఇటీవల మరి ఐ న్యూస్లో ప్రచురితమైనటువంటి భాగంలో మరి గవర్నమెంట్ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తులు అనాథజుడిగా పనిచేస్తున్నట్లుగా ఒక కథనం ప్రచురితమైంది. దాన్ని బేస్ చేసుకుని దాని డీటెయిల్స్ అన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు దానిలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొన్ని లక్షల డబ్బులు వసూలు చేసుకున్నట్లుగా సమాచారం అందడంతో వెంటనే మేము డిపార్ట్మెంట్ అంతా స్పందించి ఆ టీచర్తో మాట్లాడడం, ఆ హెడ్ మాస్టర్ని పిలిపించడం, మరి ఆ యొక్క ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్తో మాట్లాడడం ద్వారా వాస్తవాలు కొన్ని మాకు వెలుగులోనికి వచ్చాయి. మొట్టమొదటిగా పింకీ అనే ఒక టీచర్కు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు తీసుకున్న ఒక కృష్ణమూర్తి అనే వ్యక్తి తనే ఆర్డర్ ఇచ్చి నేను మరి అసిస్టెంట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష విజయవాడలో పనిచేస్తున్నానని చెప్పి మరి స్కూల్కి వెళ్ళి మా జోహరాపూర్లో ఉన్న స్కూల్లోకి వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్కి ఆర్డర్ ఇచ్చారు. హెడ్ మాస్టర్ కూడా ఏమి చూసుకోనకుండా వాళ్ళని నమ్మి ఆర్డర్ కాపీ తీసుకొని ఆమెను జాయిన్ చేసుకున్నాడు. ఒక 1 month తర్వాత ఆమె సిఎఫ్ఎంఎస్ ఐడి అడిగినప్పుడు అమ్మ మీకు అవుట్ సోర్సింగ్ కూడా మీకు ఇవ్వమని చెప్పాడు. ఆమె అప్పుడు కళ్ళు తెరిచి విషయాన్ని మరి మా దృష్టికి తీసుకుని వచ్చింది. వెంటనే ఆ న్యూస్ ప్రచురితం కావడంతో మేము కూడా ఆమె మాట్లాడితే ఈ ఆర్డర్ ఫేక్ అని మేము నిర్ధారించి వెంటనే ఆమె తొలగించమని చెప్పడం జరిగింది. అంత మాత్రం కాక ఈ ఆర్డర్ ఎవరు ఇచ్చారు, దీంట్లో ఎవరు సంతకాలు పెట్టారని క్షుణ్ణంగా పరిశీలించడానికి కోసం హెడ్ మాస్టర్కు ఒక నోటీస్ ఇచ్చాం. అలాగే ఉన్నటువంటి ఆ ఎంఈఓ గారికి కూడా నోటీస్ ఇచ్చాం. ఈ సంతకం మీదే కాదా అని నిర్ధారించుకున్న మేము కేసు పెట్టడానికి వెళ్ళాము. ఇందులో పాత్రధారిగా సూత్రధారిగా కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆర్డర్ ఇచ్చినట్లుగా వాళ్ళు చెప్పారు, ప్రాథమిక సమాచారము. కాబట్టి అటువంటి వ్యక్తుల మీద మరి క్రిమినల్ కేసు పెట్టడానికి డిపార్ట్మెంట్ ఏమాత్రం వెనుకాడలేదు. ఇంకా ఇలా ఎంతమంది జిల్లాలో పనిచేస్తున్నారని చెప్పి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లందరికీ అందరినీ ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. కాబట్టి ఏ స్కూల్లో అయితే ఇట్లా అనాథరిగా పనిచేస్తున్నారో, ఇటువంటి ఫేక్ ఆర్డర్ తీసుకొని జాయిన్ అవుతున్నారో అటువంటి వారందరి మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం విద్యాశాఖ తరఫున ఎటువంటి వెనుకాడే ప్రసక్తే లేదు. అంత మాత్రం కాకుండా ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మరి విద్యాశాఖను బలోపేతం చేయడంలో భాగంగా ఇటువంటి ఫేక్ ఆర్డర్స్తో పనిచేస్తున్న టీచర్లను తొలగించడము, అంత మాత్రమే అక్కడ దీనికి ప్రోత్సహిస్తున్న వారిని కూడా వెనక్కున్న వారిని కూడా చేస్తాము. ఈ కథనము మొత్తము మరి 35 నిమిషాలు వీడియో ప్రచితమైనటువంటి ఐ న్యూస్లో చూసిన తర్వాత ఇంకా అనేక విషయాలు తెలిసింది. కాబట్టి విద్యాశాఖ కూడా చాలా అప్రమత్తంగా ఇప్పటి నుంచి వ్యవహరిస్తుందని తెలియపరుస్తున్నాం. ఇది మొత్తంగా కర్నూలు డీఓ చెప్తున్నది. ఎవరైతే ఈ యొక్క కుట్ర వెనుక ఉన్నారో లేదా అమాయకులను మోసం చేస్తున్న ముఠా ఉందో వారి మీద నేరుగా విద్యాశాఖనే కేసులు నమోదు చేస్తుందని చెప్తున్నారు